హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వర్డ్స్ మెసేజ్ చేయొచ్చు. పేర్ రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? ఈ రీడింగ్ ఎవరి పేరు మీద మనం చూడడం లేదు, సో ఇది జనరల్ రీడింగ్, ఓకేనా? మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకోండి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? Gratitude universe, gratitude, gratitude. 10 of Wands, Knight of Swords, Ace of Pentacles, Page of Pentacles, and King of Cups, Six of Swords, the Empress, and Nine of Wands అన్నమాట, ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అనేది చూపిస్తుంది, ఓకే? సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ మాట్లాడతాం, ఓకేనా? 10 of Wandsకి క్లారిఫికేషన్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే పీపుల్స్ కూడా హెల్ప్ అవుతాయి, కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ అండి, అండ్ ఎట్ పెంటికల్స్ అనమాట. మీ పర్సన్ తను కెరియర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పర్సన్ కూడా ఉంటారనమాట తను, ఓకే? తను రిలేషన్షిప్ కంటే కెరియర్ విషయంలో పర్సన్ ఫోకస్గా ఉంటారు, ఓకే? అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ తను ఎందుకో చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నారండి, ఓకే? తన కెరియర్ విషయంలో మేబీ తను చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ కొలీగ్స్తో తనకి ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది అలాంటివి కూడా వస్తూ ఉండొచ్చు అనమాట, ఓకే? తనతో ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అనే పర్సన్ అనుకుంటున్నారు. తననే డిస్టర్బ్ చేసేవారు ఉన్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి, తను చాలా కష్టపడే పర్సన్ తను, కానీ తనకి నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉండడం లేదు. తనని ఎవరు గుర్తించడం లేదనమాట తన లైఫ్లో ఉండేవారు, ఓకే? అదే పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అది నేను ఇంత కష్టపడతాను డే ఆర్ నైట్, ప్రతిసారి నేను ప్రతిరోజు నేను కెరియర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను, అసలు ఇంట్లో ఎవరిని పట్టించుకోను, అలాంటిది ఎంత కష్టపడినా నాకు నేమ్ అండ్ ఫేమ్ ఉండడం లేదు. అండ్ తనకి శాలరీ కూడా పెంచకపోవడము, కష్టం ఎక్కువ శాలరీ తక్కువ అనమాట తనకి, ఓకే? సో అలాంటి దానివల్ల ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా తన కెరియర్ వైజ్గా జరుగుతూ ఉండొచ్చు అనమాట, ఓకే? మేబీ కొలీగ్స్తో కావచ్చు, తన లైఫ్లో తనకి బాస్తో కావచ్చు, ఓకే? చాలా బర్డెన్ అనేది తీసుకుంటున్నారనమాట ఈ పర్సన్, ఓకే? ఫ్యామిలీకి పర్సన్ టైం ఇవ్వలేకపోతున్నారు, అది మీరైనా కావచ్చు, ఓకేనా? ఫ్యామిలీకి పర్సన్ టైం ఇవ్వకుండా తను ఎక్కువగా కెరియర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. సో కొంచెం భయం కూడా ఉందన్నమాట ఈ పర్సన్కి, ఓకే? తను ఎంత కష్టపడినా తనకి అక్కడ ఫలితం లేదు అని పర్సన్కి తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితిలో తను అక్కడ ఉండాల్సి వస్తుంది, అక్కడ ఆ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట తనకి, ఓకే? నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ద లవర్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట, ఓకే? ఈ పర్సన్ ఇక్కడ తను టీవీ చూస్తున్నారండి. టీవీలో తను ఏదో మూవీ అనేది తను చూస్తున్నారనమాట, కానీ తను అక్కడ మేబీ తన ఫోకస్ అంతా టీవీ మీద ఉందా, ఆ మూవీ మీద తను పెడుతున్నారా అంటే లేదు, ఓకే? తను అక్కడ చూస్తున్నారు, కానీ తన మైండ్లో ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది వెంటాడుతున్నాయి అనమాట. అండ్ తన లైఫ్లో ఎవరో 2 పర్సన్స్ అనేది ఉన్నారండి.
మేబీ అవి కూడా తనకి చాలా గుర్తుకొచ్చి సో తను డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది కూడా ఉండొచ్చు అండ్ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ మీద తను చాలా అట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మూవీలో ఏదో సాంగ్ అనేది వస్తుంది. ఓకే, మంచి రొమాంటిక్ సాంగ్ ఏదో వస్తుంది. ఓకే, మంచి రొమాంటిక్ సాంగ్ అనమాట అది. ఓకే, అది పర్సన్ చూసుకుంటా సో అక్కడ మిమ్మల్ని తను ఊహించుకుంటున్నారనమాట ఆ ప్లేస్లో. ఓకే, సో తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. తను మూవీ చూసినా అండ్ మేబీ ఏదైనా టీవీలో ఏదైనా రీల్ చూసినా, మొబైల్లో ఏదైనా రీల్ చూసినా అలా ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ పర్సన్ మీకు కాల్ చేయాలి అని కూడా తను అనుకుంటున్నారు. ఒకవేళ నోకండా సిచ్యువేషన్లో ఉన్నారంటే పర్సన్ తను పదే పదే చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ మీరు ప్రపోజ్ చేసిన విషయాలు, మీరు తనతో క్లోజ్గా మూవ్ అయిన విషయాలు ఉంటాయి కదా, అవన్నీ పర్సన్ పదే పదే తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి మీరంటే లవ్ ఉందా లేదా అంటే లవ్ ఉందండి, కానీ మీరు మేబీ ఇన్మెచ్యూర్గా ప్రవర్తిస్తారనమాట. ఏదో విషయంగా అది పర్సన్కి నచ్చడం లేదు. ఓకేనా, మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీరు నడుచుకునే విధానం, ఏదో ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేయడానికి మెయిన్ కారణం అయితే అయింది, కానీ తనకి మీ మీద లవ్ ఉంది. ఓకే, మీరు అన్ని విధాలుగా మీరు మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచిస్తే అండ్ తనని మీరు ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో మెచ్యూర్గా ఉండకుండా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించడం వలన ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. అండ్ కెరియర్ వైజ్గా కూడా మీరు అతి తొందరలోనే చాలా బిజీగా ఉండడం జరగబోతుందండి. ఓకే, చాలా బిజీ అవ్వబోతున్నారనమాట. హార్ట్ బ్రేక్ అండి. మీ పర్సన్ తను మీలో మెచ్యూరిటీ లెవెల్ లేదు అని వదిలేసిన పర్సన్ ఇప్పుడు చాటుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట, స్పై చేస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు అండ్ ఇక్కడ మీరు సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు అండ్ అంతకుముందు మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అంటే మీ డ్రెస్అప్ మీద మీరు ఫోకస్ సరిగా చేయలేదు. ఓకే, ఇప్పుడు రాను రాను మీలో అందం అనేది పెరిగిపోవడం, మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉండడం, లేదా మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది పర్సన్ దానికి పడిపోతున్నారనమాట. ఓకే, మీరు చాలా బాగా రెడీ అవుతున్నారనమాట, అది పర్సన్ తను ఫిదా అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. సో ఈ పర్సన్ మేబీ మీకు తెలియకుండా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అలా మిమ్మల్ని చూసి తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఓకే, ఇంత అందంగా ఉంటారే పర్సన్, అరే అనవసరంగా మేబీ దూరం పెట్టానే, అనవసరంగా బ్రేకప్ చెప్పేసానే, ఎంత అందంగా ఉన్నారు పర్సన్ అన్నట్టుగా చాటు మాటున ఈ పర్సన్ అలా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీరన్నా తనని గమనించి తనని మీరు కాలర్ మెసేజ్ చేస్తారా, తనని మీరు చేసేస్తారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మీతో మైండ్ గేమ్ ఆడతారు కూడా. ఓకే, తనని మీరు చేసేసే విధంగా, మీరు తనకి మళ్ళీ కాల్ చేసే విధంగా, మెసేజ్ చేసే విధంగా ఈ పర్సన్ మళ్ళీ మీతో మైండ్ గేమ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఓకే, మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు. సో వారితో కూడా ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటూ ఉన్నారనమాట. మీతో ఈ పర్సన్ టైం స్పెండ్ చేయాలి, కానీ తనని ఎవరో కంట్రోల్ చేయాలని చూడము, లేదా ఈ పర్సన్కి ఫ్రీ టైం అనేది ఇవ్వకపోవడం, అలాంటిది ఏదో జరుగుతుందనమాట. చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు వేరే వారితో. ఓకే, మేబీ ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్కి అంత టైం అనేది వారు ఇవ్వడం లేదు. ఓకే, ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటారో అప్పుడు ఈ పర్సన్కి వెంటనే కాల్స్ రావడం కానివ్వండి, లేదా వేరే వారు రావడం కానివ్వండి. ఓకే, అలా ఈ పర్సన్ని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, లేదా తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ మీద తనకి చాలా అనుమానం లాంటిది ఎక్కువ అనమాట. కాబట్టి పర్సన్ని చాలా అనుమానిస్తున్నారు. సో
ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో తనని అలా ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి వారితో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అనమాట. ఈ పర్సన్ని వారు మేబీ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదనమాట. తనకి ఫ్రీడమ్ ఇవ్వండి, మనశ్శాంతి లేనిది ఎవరు ఉండలేరు. ఓకే, కాబట్టి పర్సన్ ఎందుకు మేబీ తనని ఎవరైతే కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారో వారికి ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి. ఓకేనా, ఈ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునైనా సరే అండ్ వారిని దూరం పెట్టైనా సరే ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి. అండ్ కొంతమందికి పర్సన్ మిమ్మల్ని తను షాపింగ్కి తీసుకెళ్ళడం కానివ్వండి, లేదా లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళడం కానివ్వండి, అండ్ మళ్ళీ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన డ్రీమ్ గర్ల్ ఆర్ డ్రీమ్ బాయ్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీతో ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండడానికి తను ఎవరినో ఒప్పిస్తున్నారు, కానీ తన లైఫ్లో ఉన్నవారు యాక్సెప్ట్ చేయడం లేదనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. టవర్ అండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు మీ పర్సన్. ఇక్కడే పర్సన్ తను చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. మేబీ పర్సన్ వైపు ఏదైనా అపాలజీ కూడా అడగాలి అని అనుకుంటున్నారనమాట. తన వైపు ఏదో తప్పులు ఉన్నాయి, పర్సన్ ఏదో విషయంగా మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారనమాట. మేబీ తను వేరే పర్సన్ని చూసేసుకోవడమా లేదా వేరే వారితో హ్యాపీగా ఉండడము, మీ ముందే తను తిరగడం ఏదో చేసి ఉన్నారు పర్సన్. ఓకే, తను మీకు అతి తొందరలోనే అపాలజీ అడగబోతున్నారనమాట. ఓకే, మీ పర్సన్ వచ్చి మీకు అపాలజీ అడగడం జరగబోతుంది అతి తొందరలోనే. తను ప్రజెంట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కొంతమంది మీకు తెలియకుండా స్పై చేయడం, కొంతమంది మిమ్మల్ని చూసి చూడనట్టుగా మీ పక్క నుంచి వెళ్ళిపోవడం లాంటిది కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, 6 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఓకే, మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండాలి అంటే అంత ఈజీ కాదండి. ఓకే, మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది బ్రిడ్జ్ కూడా కావచ్చండి. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఉన్నారు అండ్ ఇట్ సైడ్ ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, మిడిల్లో ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోతుంది అండ్ అటు ఇటు సోర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఏదేమైనా ఈ పర్సన్ ముందుకు వెళ్ళినా ఆ పర్సన్ ఇటు వచ్చినా సో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి మీకు. ఓకే, అంటే మీరన్నా ఆ సముద్రంలో పడిపోవడం లాంటిది మేబీ ఇది కార్డ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను, ఇది ఎగ్జాంపుల్గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ లేదా ఇక్కడ బై మిస్టేక్గా కాల్ జారి సోర్స్ మీద పడిన గాయం అనేది తలుగుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఆ పర్సన్ అక్కడే ఆగిపోవడం అండ్ చూస్తున్నారు మిమ్మల్ని, మీరు ఇక్కడే ఆగిపోవడం అండ్ ఆ పర్సన్ని చూడడము, ఇది ఎలా దాటాలి అని మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఆ పర్సన్ కూడా ఇది ఎలా దాటి ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఆ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది ఉన్నాయన్నమాట. ఓకే, వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉంటుంది, వారిని కాదని మీరు ముందు అడుగు వేయలేరు అండ్ ఈ పర్సన్ కూడా ముందు అడుగు వేయలేరు అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ని దాటేసి ఈ పర్సన్ కూడా రాలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న వారితో తను చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుని ఉండొచ్చు అండి, చాలా గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ప్రజెంట్ మాత్రం ఇక్కడ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి వ్యూవర్స్కి. అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, మీ లైఫ్లో ఇక్కడ అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉన్నారు. అది పర్సన్ తను చూడలేకపోతున్నారు. వద్దనుకొని వదిలేసిన పర్సన్ ఏమో బాధపడతారు అనుకున్న పర్సన్ ఏమో హ్యాపీగా ఉన్నారు, అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు అనమాట. అంటే తన ప్లానింగ్ అంతా రివర్స్ అయింది కదా. ఓకే, మీరు బాధపడతారు అని అనుకున్నారు కానీ మీరు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. తను హ్యాపీగా ఉంటాను అని తను అనుకున్నారు కానీ తను బాధపడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మేబీ న్యాయం అనేది మీ వైపు ఉందన్నమాట. యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది మీ మీద ఉంది. ఓకే, మీకు ఎప్పుడు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ద ఇంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో మిథునం తుల కుంభరాశి పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట. వీరందరితో మీరు రిలేషన్ అనేది ఎందుకో కట్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఎందుకో వీరి బిహేవియర్ అనేది మీకు నచ్చడం లేదు. సో మీరు మేబీ ఇంత నెగిటివ్ రిలేషన్షిప్ అవసరం లేదు,
ఎవరి లైఫ్ అనేది వాళ్ళు చూసుకుందాం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తను మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ అడుగులు ఎటువైపు ఉన్నాయి అని ప్రతిదీ వారు గమనిస్తున్నారు. ఓకే, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మిమ్మల్ని చాలా గమనిస్తున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో రావాలి అని వారు అనుకుంటున్నారు. మీ మీద వారికి ఒక కుళ్ళు లాంటిది ఉంటుందండి. ఓకే, బయట ప్రేమ నటించినా అది అవసరం కోసం మాత్రమే ఉంటుంది, కానీ నిజంగా లవ్ అనేది చాలా తక్కువ. ఓకేనా, ప్రాక్టికల్ ఎనర్జీ అనేది చాలా ఉంది ఈరోజు. ఓకేనా, లవ్ కంటే ప్రాక్టికల్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ చూడండి, మేషం, సింహం, ధనుసు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకే, అండ్ వృషభం, కన్య, మకర రాశి అండ్ కర్కాటకం, వృచ్చిక, మీనరాశి వారు కూడా ఉన్నారు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు రీడింగ్ ప్రకారం ప్రాక్టికల్ ఎనర్జీ ఉంది అండ్ లేని ప్రేమనే ఉన్నది, అవసరం కోసం ఉంది అన్నట్టు చూపించడం లాంటిది అనమాట. మీరు చాలా తెలివైన వారు. ఇక్కడ ఇంప్రెస్ కార్డ్ వచ్చింది, కానీ వారు ఏంటిదంటే మిమ్మల్ని మీకు చాలా తెలివి తక్కువ ఉంటుంది అండ్ మీరు అంత టాలెంటెడ్ పర్సన్ కాదు అని వారు అనుకోవడం అనమాట. ఓకే, కానీ మీరు చాలా టాలెంటెడ్ పర్సన్. ఓకే, నేను వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఎన్ని కార్డ్స్ తీసినా. సో ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది నడుస్తూ ఉండొచ్చండి. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ప్రాపర్టీ అనేసి లేదా కోర్ట్ కేసెస్ లాంటిది అలాంటిది ఉండొచ్చు అనమాట మీ ఇద్దరి మధ్యలో. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకేనా, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ది అండ్ వారి పార్ట్నర్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఓవర్ థింకింగ్ చాలా చేస్తున్నారు పర్సన్. తన మనసులో తను ఫీల్ అవుతున్నారు, కానీ బయట మాత్రం ఫీల్ అవ్వడం లేదు. తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ చూపిస్తున్నారనమాట. ఓకే, స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది వచ్చిందండి, ఏదో ప్రళయం లాంటిది రాబోతుందన్నమాట. ఓకే, తుఫాన్ లాంటిది ఏదో రాబోతుంది. ఓకే, మేబీ మీ పర్సన్ విషయంలోనే మీరు ఏదో ప్రళయం లాంటిది ఏదో మెసేజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, లైక్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.